ఎస్ఐ గారు. సో అదే సార్ ఆయన ఇచ్చారు ఇందాక, అది జిరాక్స్ కాపీ. అది జిరాక్స్ కాపీ ఎలా వచ్చిందో కూడా తెలియట్లేదు నాకు సార్ దగ్గరికి. అది ఎవరు ఇచ్చారో ఒకసారి ఆయనకి ఎవరికి ఇచ్చారో తెలిస్తే నేను కనీసం వాళ్ళ మీద కేసు వేసుకుంటా, సార్కి ఇచ్చిన వాళ్ళ మీద. ఎందుకంటే కోర్టు ఆర్డర్ అలా ఇవ్వకూడదు కదా. అదొకే అంటే నాకు అంటే రాలేదు సార్, నాకు అంటే సర్టిఫైడ్ వచ్చింటే ఓకే, ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేనేమంటున్నానంటే సార్, ట్రస్ట్ కి ఇదంతా కాదు సార్, అది కోర్టులో ఉంది, కోర్టు చూసుకుంటుంది. నేనేమంటున్నానంటే నా ఇంటికి వద్దంటున్నారు మీరు. నంబర్ 1 ఓకే, మీ మర్యాద ఇస్తాను. నా ఇంటికి వెళ్ళదు బాబు, నీ ఇంటికి అంటున్నారు, వెళ్ళను. పోనీ మా తాత నాన్నమ్మకి సమాధికి ధనం పెట్టుకోకుండా సార్, అది ట్రస్ట్ లో లేదు, ట్రస్ట్ బయటే ఉంది కదా. అది ఓన్ ల్యాండ్ మీద ఉంది కదా, దానికి నా తాత నాన్నమ్మ దగ్గర ఎందుకు పంపించలేదు సమాధికి మీరు? లేదు సార్, అది ఉండదు సార్. అది ఎలా ఉంటుంది? ట్రస్ట్ ల్యాండ్ ఎవరైనా సమాధులు పెడతారా? ఎత్తుకునే లోపలేస్తారు. ట్రస్ట్ ల్యాండ్ ఇస్ ఫర్ పబ్లిక్. ఇది దే కాంట్ యూజ్. దీంట్లో కూడా అదే చెప్తున్నాను సార్, అదొకే ఐడియా లేదు సార్. నేను నా తాత నాన్న దగ్గరికి వెళ్తున్నాను సార్, అది ట్రస్ట్ ల్యాండ్ కాదు. దయచేసి దాని వరకు నన్ను ఆపకండి, ఇది నా రిక్వెస్ట్. నేను ఇప్పుడు వెళ్తున్నాను, దయచేసి మీరే రండి. నేను ఇదిగో ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు మాట మర్యాద ఇచ్చి నాకు ఎందుకు ఇది చేస్తున్నారో కూడా తెలియదు. ఇది నాకు వన్ సైడ్ గా అనిపిస్తుంది సార్. నేను ఇట్స్ ఓకే.